హలో హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఎక్కడికి వచ్చానంటే మిట్టపాలెం నారాయణ స్వామి దగ్గరకు వచ్చానండి దర్శనానికి. ఈ ఈ నారాయణ స్వామి అనే గ్రామం ఎక్కడుందంటే పామూరుకి 16 కిలోమీటర్లు ఉంది. ఈ ఊరు నారాయణ స్వామి చాలా మహిమగల్ల స్వామి అండి. ఈయన మనకే సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకున్నామనుకో ఆయన తీరుస్తాడండి ఆ స్వామి. ఇది సిఎస్పురం మండలంలో ఉంది. సిఎస్పురానికి 3 కిలోమీటర్ల దూరం ఉందంటండి. నేను వెళ్ళింది పామూరు వైపు, నేను సిఎస్పురం వైపు వెళ్ళలేదు. కాకపోతే నాకు తెలిసిందంతవరకు చెప్తున్నాను. ఇటు సిఎస్పురం నుంచి వచ్చే వాళ్ళకి 3 కిలోమీటర్లు అంట. సిఎస్పురం మండలం ఇది. చాలా మహిమల్ల గుడి అండి నారాయణ స్వామి. నా లైఫ్లో నేను చాలా చూశానండి ఆయన మహిమలు. అందుకే నేను కంపల్సరీగా 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. అంతకుముందు మాకు దగ్గరగా ఉన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు నమ్మకం కుదిరిందండి ఈ స్వామి మన కష్టాలు తీరుస్తాడని. అందుకే నేను నమ్మి ఆయన్ని రెండోసారి కూడా అక్కడికి వెళ్ళాను. అసలు స్వామిని అనుకోకుండా తలుచుకుంటూ ఉన్నానండి ఉన్నప్పుడు. కాకపోతే అనుకోకుండా ఆయన నాకు దర్శనం ఇచ్చాడు. నేను వెళ్ళానండి, దర్శనం బాగా అయిందండి. ఈ స్వామి 17వ శతాబ్దంలో స్వామి అండి. ఈయనకి తల్లిదండ్రులు వచ్చి కొమ్మినేని వెంకటరామయ్య మహాలక్ష్మమ్మ కుమారుడండి. ఈయన 3వ సంతానం. ఈయన మనలాంటి మనిషేనండి, ఆయన దేవుడు అయిపోయాడు. ఈయన బాల్యంలో ఈయన్ని పిచ్చుకొండయ్య 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 అని పిలిచేవాళ్ళు అంటండి. అలా ఎందుకు పిలిచారంటే ఆయన ఎక్కువ దైవభక్తిలో ఉండేవాడు స్వామి. ఆయన అందరూ ఎగతాళి చేశారంట ఆ రోజుల్లోనూ. అందుకే స్వామికి బాధేసి పక్కనే ఉన్న నారకొండని ఒక ఊరుందండి, కొండ ఉంది. ఆ కొండ మీద ఉండేవాడంట స్వామి పండ్లు తింటూ. ఒకరోజు ఆ ఊళ్ళోకి ఒక మహానుభావుడు వచ్చాడంట. ఒక ఋషి ఎవరో వచ్చారు. వచ్చి అయ్యా స్వామి, నువ్వు రాబోయే తరానికి ఇక్కడ స్వామివై వెలస్తావు, నువ్వు నారాయణ స్వామి అవుతావు, అందరి భక్తుల కష్టాలన్నీ తీరుస్తావయ్యా నువ్వు అని ఆయన స్వామికి చెప్పాడంట. ఇంకా ఆ రోజు నుంచి ఆయన మిట్టపాలెంలోనే ఆ గ్రామంలోనే వెలిశాడు ఆయన. అందరూ అప్పటికే ఆయనకి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన తీరుస్తూ ఉండేవాడు. ఆయన జీవ సమాధి అయిపోవాలని, ఇప్పుడు మన బ్రహ్మంగారు ఎలాగైపోయారో, బ్రహ్మంగారి చరిత్ర అంటే అందరికీ తెలుసు కాబట్టి బ్రహ్మంగారు లాగా ఈయన కూడా జీవ సమాధి అయిపోయాడు. ఆయన 32 సంవత్సరాల వయసు అప్పుడు. అసలుకి మనం నమ్మి స్వామి దగ్గరికి వెళ్ళి మనం అడిగామంటే ఆయన కంపల్సరీగా మన కోరిక తీరుస్తాడు. ఎక్కువ శాతం ఆరోగ్యం బాగలేని వాళ్ళు, సంతానం కోసం వచ్చిన వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చి ఏడుకోగానే కంపల్సరీగా వాళ్ళ కోరిక నెరవేరద్దండి. అదిగో స్వామిని చూపిస్తున్నాను చూడండి. వీడియో తీయొద్దన్నారు, కాకపోతే తెలియదు కదండి స్వామి రూపం ఎలా ఉంటుందో, అందుకని నేను కొంచెం వీడియో తీశాను. చూడండి అందరు స్వామిని. ఇక్కడ మహాలక్ష్మి అనే అమ్మవారు కూడా ఉంటారండి పక్కన. అమ్మవారు కూడా మహాలక్ష్మి అమ్మవారి అనే కూడా ఒక భక్తురాలు, స్వామికి భక్తురాలు. అందుకని ఆమె కూడా పక్కనే ప్రతిష్ఠించారు. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకునే దానికి కూడా ఉందండి. మనకు ఆదివారం జనం బాగా ఎక్కువ వస్తారు. కంపల్సరీగా ఇక్కడ పొంగళ్ళు కూడా పెట్టుకుంటారు. రూములు కూడా ఉన్నాయండి. మనకు 1 రోజు 2 రోజులు అలా ఉండాలి. 3 నిద్రలు చేసేవాళ్ళు కంపల్సరీగా ఉంటారండి. 3 నిద్రలు చేసేవాళ్ళకి రూములు కూడా ఉన్నాయి ఇక్కడేను. ఇక్కడ 3 నిద్రలు చేసేవాళ్ళు చాలా మందే ఉంటారండి. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం ఉంటుందండి. అన్నదానం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వచ్చిన భక్తులందరికీ లేదనకుండా పెడుతూనే ఉంటారు. ఈ అన్నదానానికి కావాల్సిన వస్తువులన్నీ భక్తులే తెస్తారండి. వాళ్ళ కోరికలు తీరినాక ఎక్కువ శాతం బియ్యం కట్టలు తీసుకొచ్చి ఇస్తుంటారు, కందిపప్పు ఇస్తుంటారు, పెసరపప్పు ఇస్తుంటారు. ఆ స్వామి దయ వల్ల కంపల్సరీ మనం ఏదో గుడికన్నా వెళ్తే మాత్రం డబ్బులు రాస్తామండి. అన్నదానానికి ఇక్కడ కంపల్సరీగా వస్తువులే ఇస్తారండి.